ప్రాచీన ప్రపంచములో దైవజ్ఞానులు మత నిపుణులు. వారు దేవతల నుండి సంకేతాలు మరియు శకునాలను వివరించేవారు. భవిష్యత్తును అంచనా వేస్తారు మరియు చెడు శకునాలను నివారించడానికి నియమించబడ్డారు. వారు పురాతన ప్రపంచంలో ఒక ముఖ్యమైన భాగం. దైవజ్ఞానులు సాధారణంగా ఒక విధమైన పూజారులు. ఇశ్రాయేలు యొక్క యాజకులు కూడా ఒక రూపంలో భవిష్యవాణిలో నిమగ్నమై ఉన్నారు. ఊరీము మరియు తుమీములు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి చీట్లు వేయడం వంటి పాచికల వల్ల ఉపయోగించబడ్డాయి. ఈ సందర్భాన్ని నిర్గమాకాండం 28వ అధ్యాయం 30వ వచనంలో మనం కనుగొనవచ్చు. దానియేలు మరియు అతని సహచరులు వారి బాబులోను ప్రత్యర్థులను కూడా అధిగమించి భవిష్యవాణిలో బాగా శిక్షణ పొందినట్లు కనిపిస్తుంది. ఈ సందర్భం దానియేలు గ్రంథం 1:20 వచనంలో చూడొచ్చు. వారికి సాహిత్యం మరియు అభ్యాసం గురించి జ్ఞానం ఉంది. ఇది బహుశా బాబిలోనియన్ పూజారులు ఉంచిన భవిష్యవాణి లేదా కళల వివరణ యొక్క పవిత్ర పుస్తకాలను సూచిస్తుంది. దైవజ్ఞానులు వివిధ మార్గాలను ఉపయోగించి దేవతల సందేశాలను అర్థం చేసుకున్నారు. ఉదాహరణకు, వారు నక్షత్రాలను సంప్రదించారు, చనిపోయిన జంతువుల అంతరాలను లేదా అవయవాలను చదివారు, అసాధారణమైన జంతువుల జననాలను గమనించారు, నీటిపై నూనె షీన్లను చదివారు మరియు ఆరోగ్య నిపుణుల వంటి జబ్బు పడిన వ్యక్తుల లక్షణాలను గమనించారు. వారు కళలను కూడా అర్థం చేసుకున్నారు. మెసొపొటేమియాలోని దైవ విచారణ పూజారులు సాధారణ చిత్రాలు మరియు శకునాలను వివరించేందుకు సహాయపడే కళల పుస్తకాలను సేకరించారు. వారు తమ సొంత అంతర్దృష్టిని మరియు అనుభవాన్ని కూడా ఉపయోగించారు. సాధారణంగా చెడు వార్తలను నివారించడానికి త్యాగాలు చేశారు. దానియేలు అన్ని రకాల దర్శనాలు మరియు కళలను అర్థం చేసుకున్నాడు. డ్యాన్సు, ట్రాన్సులు, దర్శనాలు మరియు స్వరాలను వినడం వంటి పారవశ్య అనుభవాలలో దర్శనాలు ఒక భాగం కావచ్చు. అతను కళలను వివరించడంలో కూడా నైపుణ్యం కలిగి ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కళలను సరిగా అర్థం చేసుకోవటానికి, వారి జ్ఞానాన్ని ఉపయోగించుకోవటానికి అవసరమైన జ్ఞానాన్ని దేవుడు దానియేలు మరియు అతని సహచరులకు ఇచ్చాడని బైబిల్ స్పష్టం చేస్తుంది. ఈ సందర్భాన్ని దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ